పోలీస్ కి సగం పని రెవెన్యూ మిస్టేక్స్. అవును సార్, దానికోసం కానీ చెప్తాను ఇది. మొన్న 3 రోజులు గ్రావిటీ తగ్గిందా అది నేను చెప్తాను. అంతే కొంతమంది నాయకులు ఆ పక్క కొంతమంది నాయకులు వాళ్ళు అంటే కొంచెం వీళ్ళకైతే ఒక స్టెప్ వీళ్ళకి విజయలక్ష్మి, పక్కీరాను, ఆనందు, నరసింహులు భార్య రాధిక వీళ్ళందరూ కలిసి 30 మందిని తోలుకొని వచ్చినారు. 30 మందిని తోలుకొని వచ్చి ఆ కొట్టాలు ఖాళీగా ఉంటే ఆ కొట్టాలు ఉండండి, మావి కొట్టాలు వాళ్ళవి కాదు, కొట్టాలు ముందు ఖాళీ చేయండి అని చేయి వేసుకొని బల్బులు ఉన్నాయి కొట్టాలు బల్బులు కూడా బగులు కొట్టి ఈరోజు మావి ముందు దాటి మాట్లాడండి అని మమ్మల్ని కొట్టి ఆడంటే ఆడ తన్ని అసలు ఆడవాళ్ళని అనుకోకుండా గలీజు మాట్లాడి ఇది చేసినారు. ఏమవుతుంది మాకి బైక్లలో వచ్చి తిరుక్కొని పోయేది, బయటకు వచ్చే తలకల్లా దగ్గర పోయేది. రాత్రిపూట్ల ఇప్పుడు కూడా 9 గంటల వరకు తాక్కుంటా ఆడే ఉంటారు. మేము ఆడవాళ్ళం ఒక్కరు ఉంటాము, మొగోళ్ళు లేకుండా మా మీద ఏదన్నా ఒకటి జరిగితే ఎవరిని మేము అడిగేది? సార్ వాళ్ళనే కదా మేము న్యాయం చేయమని ఇటుకు వచ్చినది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కి మేము న్యాయం చేయలేము అని చెప్తున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా. ఖాళీ చేయండి లేదంటే గిన మేము మీ కొట్టాలు రాత్రే జేసీ పెట్టి దొబ్బేస్తామని కూడా పోలీసు వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు మమ్మల్ని. మా భర్తని బెదిరిస్తున్నారు, అన్ని బెదిరిస్తున్నారు. మంది ఉన్నాము, వాళ్ళు 30 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పనులకి సాములకి గుళ్ళకి అందు ఏంటారు సార్. లేవు సార్, ఈడ పార్క్ వెనకలు వాళ్ళు వేసి ఆడ స్థలాలు కావాలా ఈడ స్థలాలు కావాలని దొడ్డి మీరు థియేటర్స్ లో ఉన్నారు కదా, మీరు ఎట్లున్న వాళ్ళు అట్లే ఉండండి, కాపురాలు ఉండండి, కొత్త వాళ్ళు ఉండకూడదని ఆర్టీఓ ఇద్దరు వచ్చి మాకు చెప్పిపోయినారు. కానీ మళ్ళా ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నిచ్చి వీళ్ళు పక్కీరాను నరసింహులు వీళ్ళందరూ దాడికి వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు మాకు కావాలా మేము ఉంటామని ఇంతకు అడిగినాడు. ఎంత కొట్టం పైన 3000 అడిగినాడు. మా భర్త ఒప్పుకోలే దానికి. 3000 ఏందన్నా ఇది వసూలు చేసే పద్ధతులు కాదు నీకేనని చెప్పింటే అది బయటికి పోయి కొట్లాట ఆయన బయటికి పోయి ఇంత రామన్నం చేస్తున్నాడు. భూసాల నుంచి ఇక్కడ వేసుకొని జీవిస్తున్నాము, కానీ ఇక్కడ కుల వర్గాల పైన ఆధిపత్యం చూపిస్తున్నారు. కులాల వర్గాలు మాత్రగా వచ్చి ఇక్కడ మా కులమే పెద్ద అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి మా పైన దాడులకు దిగుతున్నారు. డబ్బులు కావాలంటున్నారు, డబ్బులు అయితే మా దగ్గర లేవు. ఇక్కడ పొజిషన్లో మేము లేము, ఎందుకంటే మాకు బతకడానికే కష్టంగా ఉన్నప్పుడు మేము వాళ్ళకి డబ్బులు ఎక్కడిస్తాము? డబ్బులు ఇవ్వకుండా మీ అంతా చూస్తాము, మిమ్మల్ని చంపుతామని కూడా బెదిరిస్తున్నారు. ఇప్పుడు మేము ఎస్పీ సార్కి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు దానిపైన స్పందించలేదు. ఎందుకంటే అది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము ఎటువంటి మీకు సహాయం చేయలేమని వాళ్ళు కరెక్ట్గానే చెప్పేస్తున్నారు. మాకు ఒకసారి మీరు అంతా దయదలిచి మా మీద ఎటువంటి హాని కనుక్కోకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాము. వచ్చినాడు చూసినాడు ఇది గవర్నమెంట్ ల్యాండే వేసుకోవచ్చు అన్నారు. మాకు కోర్టు నుంచి కూడా స్టేటస్ కో కూడా వచ్చింది. మాకు ఈరోజు వచ్చినారు కుల వర్గాల పైన ఆధిపత్యం చూపిస్తూ మేము పలానా కులానికి చెందిన వాళ్ళు, మాదే ఆధిపత్యము, ఈ భూమి మాది, మీరెందుకున్నారు అని చెప్పేసి మా పైన అత్యాచారానికి పాల్పడినారు. ముందు కూడా సారి జరిగింది, మేము ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినాము, కానీ సార్ మాత్రం దానికి స్పందించలేదు. ఎందుకని మేము ఆలోచిస్తే అంత కుల వర్గాల పైన ఆధిపత్యం ఉంది. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.